భారతదేశంలో రైల్వే ప్రయాణం 1853 ఏప్రిల్ 16న ప్రారంభమైంది. ఆ రోజు ముంబైలోని బోరిబందర్ స్టేషన్ నుండి థానే వరకు మొదటి రైలు ప్రయాణించింది. కేవలం 34 కిలోమీటర్ల దూరం మాత్రమే అయినా అది భారతదేశ చరిత్రలో ఒక పెద్ద మార్పుకు నాంది పలికింది. ఆ కాలంలో ఆవిరి ఇంజిన్లతో నడిచే రైళ్లు నెమ్మదిగా ప్రయాణించేవి, కానీ ప్రజలకు ఇది ఒక అద్భుతంలా అనిపించింది. ఆ రోజుల్లో రైలు చూడటానికి కూడా ప్రజలు గుంపులుగా చేరేవారు. పొగలు వదులుతూ శబ్దం చేస్తూ వచ్చే ఆవిరి రైలు వారికి ఒక ఆశ్చర్యంగా అనిపించేది. అప్పట్లో ప్రయాణం చాలా కష్టం, రోజులు పట్టేది. కానీ రైల్వేలు రావడంతో ప్రయాణం వేగంగా మారింది. బ్రిటిష్ పాలనలో రైల్వేలు ప్రధానంగా వాణిజ్యం కోసం అభివృద్ధి చేయబడ్డాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వస్తువులను పోర్టులకు తీసుకెళ్లడానికి రైల్వేలు ఎంతో ఉపయోగపడ్డాయి. ఈ సమయంలో వేల కిలోమీటర్ల రైల్వే ట్రాకులు నిర్మించబడ్డాయి. రైల్వేలు భారతదేశాన్ని ఒకటిగా కలిపే ముఖ్యమైన మార్గంగా మారాయి. ప్రజలు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి సులభంగా ప్రయాణించగలిగారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతీయ రైల్వేలు మరింత వేగంగా అభివృద్ధి చెందాయి. డీజిల్ ఇంజిన్లు ప్రవేశించాయి, తర్వాత ఎలక్ట్రిక్ ఇంజిన్లు వచ్చాయి. దీంతో రైళ్ల వేగం పెరిగింది, ప్రయాణం సౌకర్యవంతంగా మారింది. స్లీపర్ కోచులు, ఏసీ కోచులు, రిజర్వేషన్ సిస్టమ్ వంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజల కోసం మరిన్ని సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. రైల్వే స్టేషన్లు కూడా అభివృద్ధి చెందాయి. చిన్న ప్లాట్ఫామ్ల నుండి పెద్ద టెర్మినల్లుగా మారాయి. ఫుడ్ సర్వీస్, వెయిటింగ్ హాల్స్, డిజిటల్ డిస్ప్లేలు ఇవన్నీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేశాయి. టికెట్ బుకింగ్ కూడా ఇప్పుడు ఆన్లైన్లో సులభంగా చేసుకోవచ్చు. కాలక్రమేణా భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటిగా ఎదిగాయి. లక్షల కిలోమీటర్ల ట్రాకులు, వేల స్టేషన్లు, రోజుకు కోట్లాది మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం ఇవన్నీ భారతీయ రైల్వేలను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే రైల్వే వ్యవస్థలలో ఒకటి. ఇటీవలి సంవత్సరాల్లో రైల్వేలు మరింత ఆధునికంగా మారాయి. మెట్రో రైళ్లు నగరాల్లో వేగవంతమైన ప్రయాణానికి సహాయపడుతున్నాయి. ఈ ట్రైన్లు దేశంలో కొత్త యుగానికి నాంది పలికాయి. ఇవి వేగం, సౌకర్యం మరియు టెక్నాలజీతో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. భవిష్యత్తులో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కూడా దేశాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు రైల్వేలు కేవలం ప్రయాణానికి మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రధాన బలం. సరుకు రవాణా, ఉద్యోగావకాశాలు, టూరిజం ఇవన్నీ రైల్వేలకు సంబంధించినవే. కోట్లాది మంది ప్రజల జీవనాధారంగా కూడా రైల్వేలు నిలుస్తున్నాయి. ప్రతిరోజూ లక్షలాది మంది ఉద్యోగాలకు, విద్య కోసం, కుటుంబాన్ని కలవడానికి రైల్వేలను ఉపయోగిస్తున్నారు. భారతదేశం వంటి పెద్ద దేశంలో రైల్వేలు లేకుండా జీవితం ఊహించుకోవడం కష్టం. ఇలా చూస్తే ఆవిరి ఇంజిన్తో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో ప్రపంచస్థాయిలో నిలిచే స్థాయికి చేరుకుంది. భారతీయ రైల్వేలు కేవలం ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కాదు, అది దేశ అభివృద్ధికి ప్రతీక. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.